ఓకే సార్. ప్రసాదం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ప్రసాదం ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా కళ్ళకద్దుకొని తిని, స్వామి దర్శనం లేకపోయినప్పటికీ కూడా ప్రసాదం మాకు లభించింది కదా అనేటటువంటి యొక్క హృదయపూర్వకమైనటువంటి యొక్క భక్తిభావంతో ఉండేటటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క మన హిందూ సమాజంలో ఈరోజు తిరుపతిలో ప్రసాదంలో కల్తీ జరిగిందన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఈరోజు ఈ ర్యాలీలో నేను కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇటు భవిష్యత్తులో కూడా ఎటువంటి యొక్క చర్యలు జరగకుండా ప్రభుత్వం పరంగా మరి తగు జాగ్రత్తలు తీసుకొని మరి ప్రసాద విషయమనే కాదు, హిందూ పవిత్రతకు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే భంగం కలిగిస్తున్నారో, ఎవరెవరైతే ఆ అపవిత్రత కలిగించడానికి తగినటువంటి రీతిలో వాళ్ళు ప్రణాళికలు చేస్తున్నారో అవన్నింటినీ కూడా దూరమునర్చి వాటినన్నింటినీ కూడా హిందూ దేవాలయాలను భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా హిందూ దేవాలయాల యొక్క పవిత్రతకు అభివృద్ధి పరచవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది, ప్రజలకు ఉన్నది. కాబట్టి ప్రజలు ఇప్పుడు చైతన్యవంతం కావాలి, ముఖ్యంగా హిందూ సమాజం. మరి అటువంటి చైతన్యవంతులు అవుతూ మరి మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం, మనమే నిర్వర్తిస్తాం, మనమే ఆ దేవాలను అభివృద్ధిపరుస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అనేటటువంటి దృష్టితో ఈరోజు ఇక్కడ సత్యసాయి జిల్లా ముఖ్య పట్టణంలో పుట్టపర్తిలో ఈ యొక్క ర్యాలీ నిర్వర్తించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. జై